కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. జిల్లా సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమీక్ష సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగానే పాడి కౌశిక్ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తడంతోనే ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పాడి కౌశిక్ చేయి చేసుకున్నారు. అనంతరం సంజయ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టేసుకున్నారు. సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్, పొన్నం ఉండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. నువ్వు ఏ పార్టీలో ఉండావంటూ పాడి ప్రశ్నించగా తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ సంజయ్ సమాధానమిచ్చారు. అలా మాట పెరిగి కొట్లాట వరకు వెళ్లారు. ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేసినా పాడి కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. వెంటనే పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై పాడి స్పందిస్తూ పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తామన్నారు. ప్రశ్నిస్తే తప్పేంటి, తాను సంజయ్ని నిలదీశా కానీ దాడి చేయలేదన్నారు. మందబలంతో ఇట్లా పడి మీద పడి 100 మంది పోలీసు వాళ్ళతో పెట్టుకొని నన్ను నూకిస్తాడు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీ దాడి కరెక్టా? మీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి దాడి కరెక్టా? దాడి ఏంటిది? ప్రశ్నిస్తే తప్ప? నేను దాడి చేయలేదే. ప్రశ్నిస్తే తప్ప అని నేను అడుగుతున్నా. బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం. ఈయన ఒక్కనే కాదు, మారిన ప్రతి ఎమ్మెల్యే నిలదీస్తాం. కౌశిక్ రెడ్డి అడిగిందంటే తప్పు లేదు. 12,000 అన్నారు, మీరు 15,000 అన్నారు. 12,000 ఎందుకు ఇస్తారు అడిగారు, దాన్ని నిలదీయమన్నాము. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. వారికి క్లారిటీ ఇవ్వక ముందే సంజయ్ మాట్లాడుతున్నప్పుడు గొడవ స్టార్ట్ అయింది. వాస్తవంగా సంజయ్ టీఆర్ఎస్ పార్టీ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాబట్టి అడిగిండు ఏ పార్టీ అని. నేను కాంగ్రెస్ అన్నాడు, గొడవ అయింది. ఆయన టీఆర్ఎస్ మీద గెలిచిన వాడు టీఆర్ఎస్ మీద గెలవాలని చెప్పాలి కదా. కాంగ్రెస్ అని చెప్పిన వాడు గొడవ అయింది డెఫినెట్ గా. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ గారి అజెండాతో ఉండాలి తప్పితే నువ్వు అమ్ముడు పోయి నీ పైసలకి ఇష్టం వచ్చినట్టు అమ్ముడు పోయి నువ్వు అడుగుతా అంటే ఒడుకుంటారు భయ్. నువ్వు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే ఒడుకుంటారు. నువ్వు ఏ పార్టీ అయినా, నేనే కాదు శ్రీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు. మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది చెప్పండి ఒక్కసారి. మేము అడిగేది ఏంది, మీరు చేసేది ఏంది? ఎస్, అధికారికంగా మేము బరాబర్ అడుగుతున్నాం. రైతులకి 15,000 రైతు భరోసా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. తాతలకు అవ్వలకి 4,000 రూపాయలు పెన్షన్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి మద్దతుగా నిలబడండి అని అడుగుతా ఉన్నాం. ఇలా దాంతో పాటు వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇలా దళితులకి దళిత బంధు 2వ విడత ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ అడగడం తప్ప? మీరు చెప్పండి, ఇవన్నీ మేము అడగడం తప్ప? ప్రజల పక్షాన 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేసే వరకు, 420 హామీలు అమలు చేసే వరకు ఊకునే ప్రసక్తే లేదు. ఎటు పరిస్థితిలో ఊకునే ప్రసక్తే లేదు. ఎస్, ఆ ఎమ్మెల్యే మారినోడు సిగ్గు, శరము, లజ్జ, మానం ఉంటే, అన్నం తింటుంటే, గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కరీంనగర్ కలెక్టరేట్లోని జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, అసలు కలెక్టరేట్ లో ఏం జరిగింది? జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అధికారిక సమీక్ష సమావేశం ఈ రోజు ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వీరితో పాటుగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధికార ప్రతిపక్షకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆహ్వానించారు. ఈ రోజు జరగబోయేటువంటి ఈ సమీక్షా సమావేశాల్లో 3 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ అంత పరిచయ కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో
కౌశిక్ రెడ్డి మొదట మాట్లాడారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ వస్తారు. సంజయ్కి మైక్ ఎలా ఇస్తారు, ఏ పార్టీలో ఉన్నారు అని ఇస్తారంటూ ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. దీంతో పక్కనే ఉన్నటువంటి సంజయ్ చేతిలో నుంచి మైక్ను లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒకరిపై ఒకరు వాగ్వాదం కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఒకరినొకరు తోచుకున్నారు, ఒకరినొకరు దాడి చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో కౌశిక్ రెడ్డిని ఆపేటువంటి ప్రయత్నం, ఇద్దరు ఎమ్మెల్యేని ఆపే ప్రయత్నం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు అంటే ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు? దీనికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలతో ఏమైనా మాట్లాడారా, ఏంటి పరిస్థితి? కౌశిక్ రెడ్డి గారు ఒక చిల్లర ప్రచారానికి, చీప్ పబ్లిసిటీ కోసం ఎప్పుడు తహతహలాడుతూ ఉంటారు. ఈరోజు ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తుండగా అందరి ఎమ్మెల్యేలకు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అని అన్నారు. అందులోపల గంగుల కమలాకర్, రమణ, ఎల్ రమణ గారు, కౌశిక్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది, మేము కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత సంజయ్ గారు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడవు, నువ్వు ఏంటని మాట్లాడినాడు. మరి అది సందర్భము కాదు. ఈ సందర్భంలో 26 నాడు ప్రారంభించే అటువంటి రైతు భరోసా గురించి, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి, అదేవిధంగా ఇందిరమ్మ 12,000 భరోసా గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉంటే చీప్ పబ్లిసిటీ కోసం నేను ఏ విధంగానైనా ప్రచారంలోకి రావాలని ఒక 2 సార్లు అయినటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారిని వాడు వీడని మాట్లాడడం ఆయన విఘ్నతకు వదిలేస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా ఎప్పుడు కూడా ఏ చోటనైనా అది అసెంబ్లీ కానివ్వండి, హుజూరాబాద్ కానివ్వండి, ఎక్కడ సమావేశం జరిగినా ఒక నిజంగా కూడా చిల్లర ప్రచారం కావాలి. నాకు నేను అక్కడనే వెలిగిపోవాలి, అందరు నన్ను చూడాలి అనే ఉద్దేశంతో మాట్లాడినారు. కానీ ఏ ఎమ్మెల్యే మాట్లాడొద్దని చెప్పలేదు కదా. బండి సంజయ్ని మాట్లాడొద్దని మీరేమన్నా నాకు అందరు ఎమ్మెల్యేలు మాట్లాడమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు. దాన్ని వినిపించుకోకుండా, పట్టించుకోకుండా, వచ్చిన సమావేశంలో ఉన్నటువంటి ఎజెండా ఏమి ఉన్నది, దేని గురించి మాట్లాడాలని మాట్లాడకుండా ఇట్లాంటి చిల్లర పబ్లిసిటీకి తెరదీసినాడు. అంటే ఈ ఫిరాయింపుల అంశం అనేది ప్రతిసారి చర్చకు వస్తుంది, వివాదంగా మారుతోంది. ముఖ్యంగా సంజయ్కి సంబంధించినటువంటి అంశం. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా అనేటువంటి ప్రశ్న వెతుకుతున్నారు. నిజంగా వాళ్ళు ప్రశ్నిస్తూనే వస్తున్నారు, ప్రతిసారి చెప్తున్నారు. ఈరోజు సంజయ్ ఆ వివాదంలో ఇప్పుడు గొడవ జరుగుతున్న సందర్భంలోనే కాంగ్రెస్లో ఉన్నారని చెప్తారు. సో ఒక ఎమ్మెల్యేగా ఈ ఫిరాయింపుల అంశాన్ని ఎట్లా చూస్తారు? దీనికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం లేదా? ఆయన కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? మీరు ఖచ్చితంగా చెప్పలేరా? నిజంగా చెప్పాలంటే ఫిరాయింపులకు తెరదీసింది 2014లో కేసీఆర్ గారు. 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను కలుపుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. మళ్ళీ 18 లోపల మంచి మెజారిటీ వచ్చినా కూడా కలుపుకున్నారు. ఇప్పుడు అడిగే హక్కు వాళ్ళకి ఎక్కడుందండి? ఏ ముఖం పెట్టుకొని పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడతారు? మీరు చేసిందే కదా, మీరు మొదలుపెట్టిందే కదా. ఆనాడు టీడీపీ కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులు లేవు. మీరు వచ్చిన తర్వాతనే కదా దీనికి ఊతమిచ్చింది. మళ్ళీ మాట్లాడడానికి సిగ్గులేదు ఏ పార్టీ అని. కౌశిక్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు వేరే వాళ్ళు? అడిగే ముందు మనం పరిశీలించుకోవాలి. అరే మా పార్టీలోకి మనం ఎంతమందిని తీసుకున్నాము, ఆనాడు తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసినాము, రెండోసారి గెలిచిన సండ్ర వీరయ్యను, అదేవిధంగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కనీస ప్రతిపక్ష హోదా దక్కకుండా బట్టి దళితుడని వారికి దక్కకుండా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పడిచింది మీరు. స్పీకర్కి ఘటనతో ఎమ్మెల్యేల పైన ఎలాంటి చర్యలు ఉంటాయి? ముఖ్యంగా కౌశిక్ రెడ్డిని మీరు గెట్అవుట్ అంటూ కూడా సంబోధించారు ఆ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో. ఇదే సీరియస్నెస్ ఉంటుందా? ఏం చేయబోతారు? ఏమైనా కేసులు ఉండేనట్టు అవకాశం ఉంటుంది? తప్పకుండా కౌశిక్ రెడ్డి గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పుడే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ చెప్పినారు, తప్పకుండా ఆయన మీద తగు చర్యలు తీసుకుంటామని పోలీసు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశం. నిజంగా కూడా ఉత్తమ్ కావచ్చు, ఇటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలోనే మాట్లాడుతూ అసలు ఇలాంటి ఘటన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూ ఆయన ప్రస్తావించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు విషయాన్ని చెప్పారు. మరోవైపు ఈ అంశం పైన ఇప్పటికే ఈ సంజయ్కి సంబంధించినటువంటి అంశం అటు కాంగ్రెస్ పార్టీలోనూ రగులుతూ వస్తున్నటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు, అటు జగిత్యాలలోనూ రాజకీయంగా రగులుతూ వస్తున్నటువంటి
చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు వైపు అధికారులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లు, పోలీసులు, జిల్లా స్థాయి అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడికి దిగడం అనేటువంటిది నిజంగా అందరినీ నిర్ఘాంతపోయేలా చేసిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అందరూ అవాక్కైనటువంటి పరిస్థితులు కనిపించాయి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ఏ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర సందర్భాల్లో చూస్తుంటారు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇలా ఒకరిపై దాడి చేసుకునేటువంటి సందర్భాలు అధికారిక సమావేశంలో నిజంగా చాలా అరుదనే చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తీసుకోబోతోంది, తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కూడా చూడాలి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ 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 ఇక కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో తాను ఇలాంటి ఘటన చూడలేదన్నారు. అధికారిక సమావేశంలో ఇలా చేయడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు ఉత్తమ్. సమావేశాన్ని డైవర్ట్ చేయడానికో రాజకీయం చేయడానికో ఇలా చేసినట్లు అనుమానం ఉందన్నారు. You can be white dot like. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో తాను ఇలాంటి ఘటన చూడలేదన్నారు. అధికారిక సమావేశంలో ఇలా చేయడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సమావేశాన్ని డైవర్ట్ చేయడానికో రాజకీయం చేయడానికో ఇలా చేసినట్లు అనుమానం ఉందన్నారు. You can be white dot like. ఎంతమంది పాటు మర్చిపోలే ఎంతమంది పాటు మర్చిపోలే ఎంతమంది పేరు వచ్చా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. జిల్లా సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఇంతకు ఈ సభకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంకా సమీక్ష సమావేశం కొనసాగుతోంది. లోపల మరికొద్ది సేపట్లోనే ముగిసేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరొకసారి అలర్ట్ అయ్యారు. మనం చూడొచ్చు, మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ ఘటనను పూర్తిగా ఖండిస్తున్నట్టుగా అయితే మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. అటు శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. మరోవైపు ఈ ఇష్యూ పైన ఖచ్చితంగా చర్యలు ఉండబోతాయని చెప్పి ఎమ్మెల్యేలు కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇలాంటి ఘటనలు ఎక్కడా ఇంతవరకు చూడలేదు అనేటువంటి విషయాన్ని అటు సీనియర్ రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు. ఈవెన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సైతం ఈ అంశాన్ని ఇలానే ప్రస్తావిస్తూ వచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ కౌశిక్ రెడ్డి చేసినటువంటి అంశం కావచ్చు, అంటే ఆయన చేసినటువంటి వ్యవహార శైలిని పూర్తిగా ఖండిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి
సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించడంతో పాటుగా వారికి మాట్లాడేటువంటి అవకాశం కూడా కల్పించినటువంటి సందర్భంలో అసలు ఎజెండాకి సంబంధం లేని అంశాలను కౌశిక్ రెడ్డి తీసుకొచ్చారనంటూ వాళ్ళు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా సంజయ్ పై దాడి చేసిన తర్వాత ఇటు పరస్పరం ఎమ్మెల్యేలు వాగ్వాదం చేసుకోవడం ఒకరినొకరు నెట్టుకునేటువంటి పరిస్థితుల తర్వాత కౌశిక్ రెడ్డి పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య ఆయన బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన తర్వాత మంత్రులు దీనిపై మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీపిక. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గోపాలకృష్ణ. ఎంతమంది పార్టీ మర్చిపోలే ఎంతమంది పార్టీ మర్చిపోలే ఎంతమంది పార్టీ వచ్చారు చెప్పండి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. జిల్లా సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమీక్ష సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగానే పాడి కౌశిక్ రెడ్డి మైక్ లాక్కుని ప్రయత్నం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పాడి కౌశిక్ చేయి చేసుకున్నారు. అనంతరం సంజయ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టేసుకున్నారు. సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్, పొన్నం ఉండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ పాడి ప్రశ్నించగా తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనంటూ సంజయ్ సమాధానమిచ్చారు. అలా మాటామాట పెరిగి కొట్లాట వరకు వెళ్లారు. ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేసినా పాడి కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. వెంటనే పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై పాడి స్పందిస్తూ పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తామన్నారు. ప్రశ్నిస్తే తప్పేంటి, తాను సంజయ్ను నిలదీశా కానీ దాడి చేయలేదన్నారు. ఇక కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో తాను ఇలాంటి ఘటన చూడలేదన్నారు. అధికారిక సమావేశంలో ఇలా చేయడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు ఉత్తమ్. అయితే సమావేశాన్ని డైవర్ట్ చేయడానికో రాజకీయం చేయడానికో ఇలా చేసినట్లు అనుమానముందన్నారు. ఎంతమంది పార్టీ మర్చిపోలే బరాబర్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. జిల్లా సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమీక్ష సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా పాడి కౌశిక్ రెడ్డి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తడంతోనే ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పాడి కౌశిక్ చేయి చేసుకున్నారు. అనంతరం సంజయ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టేసుకున్నారు. ఈ కౌశిక్ రెడ్డి ఒక ఆంబోతు లెక్క వివరించి ఎప్పుడు కూడా ఏదో ఒక స్టంట్ చేసి మీడియా లెటర్ రావాలనే ఆలోచనతోటి ఏ రకంగా వివరించాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రకంగా మాట్లాడాలి కూడా ఒక అవగాహన లేకుండా నువ్వు ఏదైతే ఈరోజు జగిత్యాల శాసనసభ్యుల గురించి ఏ పార్టీ అని మాట్లాడుతున్నారో, నువ్వు పుట్టిందేడా, నువ్వు ఏ పార్టీకి వెళ్ళిపోయినావు, ఏ పార్టీలో చేరినావు అంత మర్చిపోయిన వాళ్ళ చరిత్ర. ఇవాళ మాట్లాడి ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు ఆంబోతు లెక్క మాట్లాడుతున్నావు.
కనీస అవగాహన లేకుండా ఆలోచన లేకుండా దళితులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటున్నావు. అసలు దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను ఆగం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ చేయకుండా పూర్తి స్థాయిలో దళితుల్ని మోసం చేసిన ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కి ఆ ఘనత దక్కుతుంది. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఆఖరికి హుజరాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు 2వ విడత దళిత బంధు రావాలంటే నీ ఓట్లేసి గెలిపిస్తేనే దళిత బంధు వస్తుందని చెప్పి మాట్లాడిన ఒక వ్యక్తివి నువ్వు. సిగ్గుశరం లేకుంటే ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో కౌశిక్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే లెక్క ప్రవర్తించు. ఒక వీధి రౌడీ లెక్క, గూండా లెక్క, అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ప్రవర్తిస్తే రేపు పొద్దున నిన్ను కూడా ఇదే పరిస్థితి, రోడ్ల పైన గుడ్డలు ఒడిసి కొట్టే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్